జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. వరుసగా మూడో రోజు వేర్వేరు సెక్టార్లలో కాల్పులు జరిపింది. నీలం వ్యాలీ, లేఫా వ్యాలీలో రాత్రంతా కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు దిగింది. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వరుసగా 3 రోజుల నుంచి స్మాల్ ఆర్మ్స్ తో ఫైరింగ్ కొనసాగిస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజు తుత్మార్ గలీ, రాంపూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ధీటైనటువంటి జవాబిస్తూ వారికి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇటు జమ్మూ కాశ్మీర్ అంతా కూడా పూర్తిగా అలర్ట్ లో ఉంది. దాదాపు 750 కిలోమీటర్ల మేర లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రీయ రైఫిల్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ ను గస్తీ కాస్తోంది. ఇంకోవైపు పాకిస్తాన్ తాము లైన్ ఆఫ్ కంట్రోల్ కు కట్టుబడి ఉందామని షిమ్లా అగ్రిమెంట్ ను తాము సస్పెండ్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం దూకుడుగా ఈ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కాల్పులకు దిగుతోంది. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పహల్గాం ఘటన పైన తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజల లోపల కొన్ని విద్వేషాలు రగిలిస్తున్నటువంటి నేపథ్యంలో వారిపైన కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. దాదాపు దేశవ్యాప్తంగా 19 మందిని అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో, ఇతర వేదికలలో పహల్గాం ఘటన పైన అవాకులు చెవాకులు రాస్తున్నటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వారిపైన కేసులు పెడుతుంది. ఇప్పటికీ అస్సాంలో AAUDF సంబంధించినటువంటి ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే అనేక చోట్ల సోషల్ మీడియాలో పహల్గాం ఘటన పైన కొంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నటువంటి వారిని పైన నిఘా పెట్టినటువంటి ప్రభుత్వం అక్కడ స్థానికంగా అరెస్టు చేసి వారికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.